దీంట్లోని లో గ్లైసిమిక్ ఇండెక్స్, నాట్ ఈవెన్ అ డ్రాప్ ఆఫ్ ఆయిల్. చేదుగా ఉంటుంది వాటర్, కానీ ఓకే. సో ఈరోజు అయితే నేనైతే మీకు బాటిల్ గార్డ్ దోశ అయితే చేస్తున్నా. చూడాలి ఫస్ట్ టైం ట్రయల్ ఎలా వస్తుందో అనేది. లైక్ బాటిల్ గార్డ్తో అయితే నేను మామూలుగా అయితే ఇప్పుడు చపాతీ చేసా, అక్కీ రోటీ చేసా, కానీ దోశ అయితే ఎప్పుడు ట్రై చేయాల. ఆల్రెడీ నైట్ నానేసేసాను నేను. దోశ కావాల్సిన ఉరద్దాలను, రైస్, ఈసారి కొంచెం మిల్లెట్స్ కూడా వేసాను. సో దాంట్లో ఇప్పుడైతే బాటిల్ గార్డ్ యాడ్ చేస్తా. అదంతా ఎలా అనేది ఒకసారి చూద్దాం పదండి. బ్రేక్ఫాస్ట్ అయితే ఫస్ట్ అయితే ఈ వాటర్ అయితే తాగేస్తున్నాం. గింజలు తినాలంటే గింజలు తినొచ్చు, కానీ నాకైతే కష్టం. ఇంకా అప్పుడే ఇంకా గింజలు తినలేను. మేబీ టైం అయ్యే కొద్ది మనం అంటే వాటర్ తాగడం స్టార్ట్ చేశాక గింజలు తింటాం మేము, కానీ ఇప్పుడైతే నేను గింజలు తినట్లా. నేను ఆల్రెడీ నైట్ అయితే నానేసేసాను. ఇవి ఉరద్దాలు ఇది పిండి బ్యాటర్. ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం సొరకాయ కలిపేద్దాం, సరిపోతుంది. సొరకాయను, ఒక మిర్చి, అల్లము, అంతే. సో ఫస్ట్ అయితే దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. ఎలా గ్రైండ్ చేయాలనేది చూపిస్తాను. ఈరోజు అయితే నేను మాత్రం అన్ని లైక్ హెల్దీ రెసిపీస్ అయితే చేద్దాం అనుకుంటున్నా. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టాను ఆల్రెడీ మీకు, హెల్దీ రెసిపీ, లైక్ మార్నింగ్ టు ఈవినింగ్ ఏం తింటున్నామని చెప్పి. సో ఇది కూడా ఒక హెల్దీ రెసిపీయే, బట్ దీంట్లో ఏంటంటే కొంచెం డిఫరెంట్గా, లైక్ ఈరోజు ఇది చేసేది అయితే కొంచెం మిల్లెట్ రెసిపీ. సో ఇది మిల్లెట్ రెసిపీ. మధ్యాహ్నం కూడా ఏదైనా డిఫరెంట్గా, లైక్ ఎప్పుడు రైస్లా కాకుండా ఏమైనా జోవర్తో ఏదైనా జోవర్ రొట్టెలు చేద్దామని అనుకుంటున్నా. సో చూడాలి జోవర్ రొట్టెలు ఎలా వస్తుందో, ఎందుకంటే అది కొంచెం టెక్నిక్ సెన్సిటివ్, మనకి కొంచెం చేయడం కొంచెం కష్టం జోవర్ రొట్టెలు. సో అవి ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ అయితే వీటిలో అయితే గ్రైండ్ చేసి దోశలు అయితే వేసేసుకుందాం. ఫస్ట్ ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని దీనికి గ్రైండ్ చేయాలి. సో దీన్ని అయితే చిన్న చిన్న క్యూబ్స్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే అలాగే మిక్సీకి కదా వేసేది మనం. ఈ బాటిల్ గార్డ్ ఏంటంటే యాక్చువల్గా అయితే మనము అన్ని వెజిటబుల్స్ తింటే చాలా మంచిది. ఇంకా మెయిన్గా ఏంటంటే ఈ బాటిల్ గార్డు, బీరకాయ, సొరకాయ, ఇవి ఎక్కువ మనం డైట్లో పెట్టుకుంటే చాలా, లైక్ ఇంక్లూడ్ చేస్తే చాలా మంచిదంట. వాటర్ వెజిటబుల్ కదా, మనకి క్యాలరీస్ కూడా దీంట్లో తక్కువ ఉంటుంది, ఫిల్లింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ దోశలు అయితే మనం ఒక 2 to 3 దోశలు కూడా తినొచ్చు, లైక్ వెయిట్ లాస్ చేసేవాళ్ళు, లేదంటే ఏమైనా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయాలి అనుకున్నాను మాత్రం. ఇవి అయితే బాగా సొరకాయని, బీరకాయలని ఇంక్లూడ్ చేస్తే చాలా మంచిదంట. సో ఇదైతే నేను ఆల్రెడీ కట్ చేస్తాను. జస్ట్ ఈ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తే చాలు. ఆల్రెడీ నైట్ అయితే సోక్ చేశాను కదా, సో ఇదైతే సోక్ అయిపోయింది. ఇప్పుడు ఈ వీటిల్లో అయితే మిక్సీలో వేసేసుకుందాం. నేనైతే తొక్క తీయని మినపప్పు వేసా కాబట్టి కొంచెం పైకి కొంచెం ఈ వాటర్ పడేస్తే సరిపోతుంది. కొంచెం తొక్క వచ్చింది, మొత్తం తొక్క తీయని అవసరం లేదు. కొంచెం ఏదైతే బయటకు వచ్చిందో తొక్క, ఆ తొక్క వరకు క్లీన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను దీన్ని క్లీన్ చేసేస్తాను. యాక్చువల్గా వీటికి ఫర్మెంటేషన్ అవసరం లేదు, జస్ట్ మనం ఇప్పుడు చేసేసి డైరెక్ట్గా ఇన్స్టెంట్గా దోశలు ఇవైతే. కాబట్టి ఎంత కావాలో అంతే పిండి చేసుకోండి. ఎక్కువ చేసుకుని ఇది మళ్ళీ స్టోర్ చేసుకోవడం కష్టం ఇవైతే, ఎందుకంటే దీంట్లో మనం ఈ సొరకాయ వాడుతున్నాం కాబట్టి. నేనైతే కొంచెం అల్లం ముక్కలు, ఒక 2 నుంచి 3 గ్రీన్ చిల్లీస్, కొంచెం జీలకర్ర కూడా వేస్తాను దీంట్లోని లాస్ట్లో, కొంచెం ఉప్పు వేసేసి అయితే గ్రైండ్ చేసేస్తాను. సాల్ట్, కొంచెం జీరా,
ఈ దోశలు యాక్చువల్గా వెయిట్ లాస్తో పాటు డయాబెటీస్ అలాంటి వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇప్పుడు వీటికి అయితే అసలు ఈనో కానీ సోడా ఎలాంటివి ఏమి అయిన అవసరం లేదు. జస్ట్ డైరెక్ట్గా మనం ఇప్పుడు దోశలు వేసేయచ్చు. ఫర్మెంటేషన్ అసలు ఏం అవసరం లేదు దీనికి. చక్కగా ఏంటంటే కొంచెం పాన్ వేడెక్కితే చాలు మంచిగా దోశలు అయితే వస్తాయి. ఇప్పుడు ఒక దోశ అయితే వేద్దాం దీంతో. పాన్ అయితే వేడెక్కిపోయింది. జస్ట్ నాకు తెలిసి ఇవి అంత క్రిస్పీగా అయితే రావు, కొంచెం దల్సర్గానే వస్తాయి. మరీ ఎక్కువ పల్చగా వేయాలి అని అంటే నాకు తెలిసి దోశలు లేగవు, ఎందుకంటే ఇవంత ఫర్మెంట్ అవ్వలేదు కదా. కొంచెం ఊతప్పంలాగా కొంచెం లావుగానే వేసుకోవాలేమో వీటిని. నేనైతే వీటికి గీ అయితే వేస్తున్నా. అసలు చల్లదనానికి వింటర్కి మొత్తం గీ అంతా నెయ్యి మొత్తం గట్టగట్ట వస్తుంది అసలు. ఈ దోశతో చక్కగా మనము టమాటో చట్నీ కానీ లేదు అని అంటే కొబ్బరికాయ తినేవాళ్ళు కొబ్బరి చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నార్మల్గా మనం ప్లెయిన్గా అయినా తినేయచ్చు, ఎందుకంటే దీంట్లో మనం ఆల్రెడీ చిల్లీసు తర్వాత అల్లం అవన్నీ వేసున్నాం కదా. సో ఫ్లేవర్ బాగానే ఉంటుంది. నార్మల్గా అయినా తినేయచ్చు. ఏంటంటే కొంచెం సన్నటి మంటలోనే కాల్చాలి, లేదంటే మాడిపోతుంది, లోపల ఉడకదు దోశ. నేనైతే నాన్ స్టిక్లో వేసా కాబట్టి మ్యాక్సిమం దోశ లెగొచ్చు పైకి. ఇలాంటివి ఏమైనా కొత్త ట్రైలు వేసేటప్పుడు నాన్ స్టిక్లో వేసుకోవడం బెస్ట్. ఎలా ఉన్నా దోశ పైకి లేస్తుంది, లేదు అని అంటే మాత్రం కష్టం. సిమ్లోనే అయితే ఇది ఉడకాలి. చూడండి ఇంకా కొంచెం కాలాలి, బాగా లేస్తుంది కానీ అంతగా అట్లా కొంచెం కాలనీయండి. ఇది కాలితే తొందరగా బాలేస్తుంది, కాలితే కొంచెం బాలేస్తుంది అసలు. స్లో ఫ్లేమ్లో పెడితే కొంచెం బాగా అవుతుంది. స్లో ఫ్లేమ్లో పెట్టకపోతే మాత్రం వెంటనే అడువంటేస్తుంది. నేను చెప్పా కదా, మరీ పల్చగా వేసుకోవడానికి ట్రై చేయొద్దు, మీకు రాదు. కొంచెం లైక్ ఊతప్పం లాగా వేసుకుంటే సరిపోతుంది. మనకి మామూలుగా క్రిస్పీ వచ్చే దోశల్లో అయితే ఇది రాదు, కానీ టేస్ట్ వైజ్ అయితే బాగుంటుంది అంటారు. చూడాలి మరి, మనం ఒకసారి టేస్ట్ చేశాక కానీ తెలియదు ఎలా ఉంటుందో. ప్రస్తుతానికైతే చూడ్డానికైతే దోశ బాగానే అయ్యింది ఒకవైపు, ఇంకా రెండో వైపు కూడా అయిపోతే తీసేయచ్చు ఇంక దీన్ని. కొంతమంది మూత పెట్టి కూడా కుక్ చేస్తారు. మూత పెడితే ఏంటంటే ఈ క్రంచీగా లైక్ ఈ టెక్స్చర్ రాదు, సాగీగా అయిపోయినట్టు అనిపిస్తుంది. కాబట్టి నేనైతే మ్యాక్సిమం మూత పెట్టను. ఇంకా తప్పదు, చనాపిండి అట్లకైతే మూత పెట్టాలి తప్పదు, కానీ ఇంకా వీటికైతే పెట్టట్లా. చూడాలి, ఇది ఫస్ట్ దోశ కాబట్టి నెక్స్ట్ దోశ ఎలా వస్తాయో చూసి ఇంక అప్పుడు పెడతాం మూత. దోశ అయితే బాగా అయిపోయింది, చూసారా, క్రిస్పీగా కూడా వచ్చింది. సిమ్లో పెడితే చక్కగా క్రిస్పీగా కూడా వస్తుంది. సో ఇంక ఇలానే ఇంకో దోశ కూడా వేసేస్తా. బ్యాటర్ ఏంటంటే మరీ ఎక్కువ వాటర్ వేయద్దు, వాటర్ ఎక్కువ వేస్తే మనకి రాదు. కొంచెం పలుచగా రాదు అన్నోళ్ళైతే ఇలా జస్ట్ ప్యాన్ కేక్స్లో వేసేసుకున్నా చాలు.
ఇంకొంచెం హెల్తీగా కావాలి అంటే వీటిల్లోనే మనం మంచిగా వెజిటబుల్స్ అలాంటివన్నీ కూడా వేసుకుంటే హెల్తీగా కూడా అవుతుంది. నేను దీంట్లో అయితే కొంచెం వెజిటబుల్స్ వేసి ఫిల్లింగ్ వేసి చూపిస్తాను. వీటిలోనే చక్కగా కొన్ని వెజిటబుల్ ఫిల్లింగ్ కూడా వేసుకుంటే కూడా హెల్దీ కూడా. ఇలా అయితే ఒక దోశ తిన్నా చాలా హెల్దీ. లైక్ మనకి ప్రోటీన్తో ప్రోటీను, దాల్లో ఉండే మిల్లెట్స్లో ఉండే ప్రోటీన్ విత్ ఈ వెజిటబుల్స్లో ఉండే ఫైబర్. ఇలా వేసుకున్నప్పుడు మాత్రం మేక్ షూర్ మనం లిడ్ పెట్టుకొని కుక్ చేస్తున్నాము. లిడ్ పెట్టుకుంటే ఏంటంటే తొందరగా వెజిటబుల్స్ కూడా కుక్ అవుతాయి. ఇదైతే హోల్సమ్ బ్రేక్ఫాస్ట్ యాక్చువల్గా. చక్కగా వచ్చింది. మంచిగా క్రిస్పీగానే ఉంది చెప్పాలంటే. వాటర్ ఎక్కువ యాడ్ చేయకపోతే బాగానే వస్తుంది. వాటర్ యాడ్ చేస్తే మాత్రం మనకి దోశలు సరిగ్గా రావు. ఎందుకంటే ఆల్రెడీ ఇది వాటర్ వెజిటబుల్ కదా లోపల వేసాము. ఆల్రెడీ కొంచెం వాటర్గానే ఉంటుంది. మన పైనుంచి ఇంకా ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మాత్రం కష్టం. కన్సిస్టెన్సీ కొంచెం ఈ మాత్రం ఉండాలి. ఇలా ఉంటేనే కన్సిస్టెన్సీ దోశలు వస్తున్నాయి. నేను ఇందాక కొంచెం వాటర్ వేసాను ఫస్ట్ దోశకి, నాకు అంత బాగా రాలేదు. రెండోసారి ఇంకొంచెం రుబ్బు కలిపేసి వేస్తే కొంచెం థిక్గా ఉంచాయి. ఈసారి వాటర్ ఎక్కువ కలపలా. ఇప్పుడు బాగా వస్తున్నాయి నాకైతే దోశలు. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాక లంచ్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ కానిస్తాం. బాయ్ బాయ్ మరి. One minute. సో ఈరోజు లంచ్లోకి అయితే మేము జొన్న రొట్టెలు అయితే చేస్తున్నాము. నాకైతే జొన్న రొట్టెలు చేయడం రాదు. మా ఫ్రెండ్కి అయితే వచ్చు అని చెప్తే తను ఏమందంటే నేనైతే ఈరోజు చేస్తాను, నువ్వు చూడు ఒకసారి, నీకు అలా చూస్తే కొంచెం నేర్చుకుంటావు కూడా, సో తర్వాత ఎప్పుడైనా నువ్వు ట్రై చేయాలంటే చెయ్యు అని అన్నది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు అనంతపూర్ వాళ్ళు, సో వాళ్ళు కొంచెం జొన్న రొట్టెల ఐడియా ఉంటుంది. మన వైపు అంత ఐడియా ఉండదు, కానీ ఇక్కడ అనంతపూరు, ఈ కర్ణాటక, నార్త్ కర్ణాటక ఎస్పెషలీ బాగా జొన్న రొట్టెలు చేసుకుంటారు. సో ఈరోజు అయితే జొన్న రొట్టెలు ట్రై చేస్తున్నాం. దాంతోపాటు వంకాయ కర్రీ కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది అని చెప్పి. సో ఫస్ట్ అయితే అది ఎలా చేయాలో ఒకసారి ఫాలో చేద్దాం. క్వాంటిటీస్ అయితే మెజర్ చేసుకోవాలా ఫస్ట్ మనము? అసలు ఇది ఎలా చేస్తారు? 1:1. ఓకే, అంటే లైక్ 1 కప్ ఫ్లోర్కి 1 కప్ వాటర్. యాక్చువల్గా జొన్న రొట్టి కొంచెం టెక్నిక్ సెన్సిటివ్ చెప్పాలంటే. బాగా రావాలి, లేదు అని అంటే యాక్చువల్గా బాగా చేసేవాళ్ళు ఏంటంటే మంచిగా మెత్తగా వస్తుంది అంటారు. చూడాలి ఇది ఎలా వస్తుంది. నేనైతే ఇది నేర్చుకోవడం ఫస్ట్ టైం, నాకు తెలియదు అసలు ఈ జొన్న రొట్టెలు ఎలా చేస్తారు. కానీ హెల్తీ వర్క్ అయితే ఈ మధ్యన ఎక్కువ వీట్ వద్దు, దాంట్లో మైదా కలిపేస్తున్నారు. సో ఇలా జొన్నలతో మన దగ్గర జొన్నలు ఉంటే ఆడించుకోవడం, లేదంటే ఇలా జోవర్ ఫ్లోర్ దొరుకుతుంది, అది తీసుకొని ఆడించుకుంటే బెటర్ కదా అని చెప్పి అనుకుంటున్నాం. సో ఫస్ట్ అయితే వాటర్ బాయిల్ చేయాలి. 4 glasses కాబట్టి 4 గ్లాసెస్. సో మనం 4 గ్లాసెస్లో పౌడర్ వేసాము కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ అయితే వేస్తున్నాము. వేడి ఎందుకంటే పచ్చి ఫ్లోర్ అయితే మరి ఇది వస్తుంది కాబట్టి వేడి నీళ్ళల్లో కొద్దిగా ఇట్ కైండ్ ఆఫ్ గెట్స్ కుక్డ్. ఇవన్నీ గ్లూటెన్ ఫ్రీ కదా, సో మనకు కొంచెం చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. గ్లూటెన్ ఉంటే ఏంటంటే బైండింగ్ ఏజెంట్, మంచిగా బైండ్ అయ్యి రొట్టెలు బాగా వస్తాయి. ఇవన్నీ గ్లూటెన్ ఫ్రీ కాబట్టి కొంచెం మనం ఇలా బాయిల్ చేసి వేస్తే మనకు కొంచెం స్టిక్కీగా వచ్చి కుకింగ్కి ఈజీగా ఉంటుంది. అందుకే రాగి రొట్టెలు కానీ సజ్జలు ఏదైనా ఇలానే. ఈ మధ్యన మిల్లెట్స్ కూడా ఎక్కువ తింటున్నారుగా, సో మిల్లెట్స్ కూడా మ్యాక్సిమం ఇలానే.
ఆ వాటర్లోనే కొంచెం సాల్ట్ వేసేసుకుంటున్నాం ఫస్టే, సో దట్ మొత్తం నీట్గా ఈవెన్గా కలుస్తుంది పిండి. ఇది కొద్దిగా బాయిల్ వచ్చిన తర్వాత దెన్ విల్ మిక్స్ ఆఫ్ చేసేసి మిక్స్ చేయాలి అంతే. ఓకే, ఉండలు ఉండకుండా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా, మరీ ఎక్కువ బాయిలింగ్ రాకూడదు, జస్ట్ నార్మల్గా లైట్గా కొంచెం వేడెక్కితే చాలు. చేతితో అంటాం కాబట్టి చేయి కాలుతుంది కాబట్టి చేయితో అనేలాగా చూసుకుంటే సరిపోతుంది. ఓకే, సో వాటర్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడైతే దీంట్లోకి వేసేస్తున్నాం పిండి. కొంచెం ఎక్కువ పిండి కాబట్టి స్పిల్లేజ్ అవుతుంది, కానీ ఇవి చేసుకోవడం అంటే రోజువారీ మనం చేసుకోవాలంటే కొంచెం కష్టమేని. ఈరోజు సాటర్డే కాబట్టి మేము ఇంకా సరే చిన్నగా బ్లాగ్లా చేద్దాం అసలు ఈ జొన్న పిండి ఎలా చేయాలని చెప్పి చూసాం కాబట్టి కొంచెం ఎక్కువ చేసుకుంటున్నాం, 2 ఫ్యామిలీస్ కాబట్టి. యాక్చువల్గా అయితే ఈ జొన్న పిండిలో ఒక డ్రాప్ ఆఫ్ ఆయిల్ కూడా వాడము. కంప్లీట్గా అసలు వెయిట్ లాస్ వాళ్ళకి కానీ లేదంటే హెల్దీగా ఇంకా హెల్దీ లైఫ్ స్టైల్లో కావాలి అంటే ఈ పార్ట్ని మాత్రం లైక్ ఈ రొట్టెలు మాత్రం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇది ఎస్పెషలీ కర్ణాటకలో ఎక్కువ తింటారు జొన్న పిండి. నార్త్ కర్ణాటక వాళ్ళందరూ యాక్చువల్గా మనం ఎలా అయితే వీటి తింటామో వాళ్ళందరూ జొన్న రొట్టెలే తింటారు. చాలా ఈజీగా కూడా చేసేస్తారు వాళ్ళైతే. మేబీ నాకు తెలిసి అలవాటే, ఏదైనా అలవాటే. కదా ఒక 2 minutes మూత పెట్టేస్తే ఓకే. ఫోర్క్ తీసుకోవాలి. ఫోర్కా అక్కడ గ్లాస్లో జస్ట్ ఆ మాయిశ్చర్ పట్టుకుంటాం. ఓకే, సో దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే కొంచెం వాటర్ బాయిల్ చేసుకొని ఆ వాటర్లోని గ్యాస్ ఆపాక ఇవి వేసుకోవాలి. కొంచెం మంచిగా అంతా బాగా కలిసింది అన్నప్పుడు ఒక 2 minutes రెస్టింగ్కి పెడితే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ కింద క్లీనింగ్ అనేది మేము చేసుకొని మళ్ళీ కనిపిస్తాం. సో ఆల్రెడీ 2 minutes అయితే అయిపోయింది, చూపిస్తా. 2 minutes అయితే అయిపోయింది, నీకు తెలుస్తుంది చూపిస్తు. ఇది ఇలా సాఫ్ట్గా ఉంది అని అంటే అయిపోయినట్టు. ఇప్పుడు నీట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని బాగా నీట్ చేయాలంట, అంటే ఇలా రోలింగ్గా బాగా నీట్ చేయాలంట. మనం ఎంత బాగా నీట్ చేస్తే అంత బాగా వస్తుంది ఈ పిండి. డైలీ బేసిస్ మీద ఇలా చేయాలంటే కొంచెం కష్టమే, కానీ మనకి ప్రాక్టీస్ ఉంటే చేసేయచ్చు. మీకు ఇప్పుడు కొద్దిగా వెడల్పు దాంట్లో వేయాల్సిన నీకు పచ్చి పిండి వస్తే మరి పొట్టం వస్తుంది. అవును నా అంతే. ఇదైతే సెకండ్ ట్రయల్ మాది, ఎలా ఉంటుందో చూడాలి. నేను వేస్తారండి నా వేస్తే మాట్లాడాలి. యాక్చువల్గా జొన్న రొట్టెలతోని గుత్తి వంకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఏదైనా మసాలా గ్రేవీ ఉంటే బాగుంటుంది రొట్టెలతోటి. నార్మల్ గుత్తి వంకాయ లేదంటే బీరకాయ కూడా ఉంటుంది చూసారా, బీరకాయ టమాటో అంటారు, అది కూడా బాగుంటుంది. నాకైతే గుత్తి వంకాయ బాగా ఇష్టం కూడా. సో దీంతో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మేమైతే ఈరోజు గుత్తి వంకాయ ట్రై చేస్తున్నాం. అనుకోవచ్చు ఎప్పుడు వంకాయలు అనుకుంటున్నారా, ఏం చేయమంటారు. వంకాయలు అంటే అంత ఇష్టం నాకైతే. బేసిక్గా వంకాయ వచ్చినంత టేస్ట్ అంటే గ్రేవీ కర్రీలో నాకు ఇంకేది అనిపించదు. మిగతాయన్నీ నేను మ్యాక్సిమం ఫ్రైలానే చేస్తా. వంకాయని మాత్రం కొంచెం గ్రేవీలాగా ఇష్టపడతా తినడానికి. ఇంకా శనగలు అవి అంటే ఓవర్ నైట్ సోక్ చేసి ఉంచాలి. సో నేను నైట్ మేమేం అనుకోలేదు, ప్లాన్ లేదు. మార్నింగ్ అనుకున్నాము జొన్న రొట్టెలు చేద్దామని. కాబట్టి ఇంకా వెంటనే మనకి దొరికేది వంకాయ కాబట్టి వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాం. సో వంకాయ కర్రీ కూడా ఎలా చేస్తున్నాం అనేది చూపిస్తాము, కానీ చాలా సింపుల్గానే చేస్తున్నాం వంకాయ కర్రీ. మరి ఎక్కువ మసాలా వేసి కాదు, ఎందుకంటే ఎక్కువ మసాలా రోజు వరకు అంత అవసరం లేదు కాబట్టి. కానీ జొన్న రొట్టెలకి అయితే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే జొన్న రొట్టెలు చేసేస్తున్నాం. అవి కొంచెం తడి చేతులు పెట్టుకొని కలపాలి, ఎందుకంటే కొంచెం వేడిగానే ఉంటుంది కదా ఇది. మీకు ఇలా చేసినప్పుడు గ్లూటెన్ రిలీజ్ అవుతుంది. మెయిన్ ఇలా మనం నీడ్ చేసే కొలితే దీంట్లో ఉండే గ్లూటెన్ అనేది
మొత్తం రిలీజ్ అవుతుంది బయటికి. ఇది గ్లూటెన్ ఫ్రీ కదా? బైండింగ్ వస్తుంది. ఓకే ఓకే ఓకే, వెరీ మినిమల్. ఓకే. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మేమైతే ఇది ఫస్ట్ ట్రయల్ కదా, జస్ట్ ఒక్కసారి ప్యాకెట్ అయితే తెప్పించుకున్నాం. ఈ రోజు కానీ ఇది కొంచెం బాగా వచ్చిందంటే మాత్రం మా ఇంటి దగ్గరలో మిల్ కూడా ఉంది, సో అక్కడే జొన్నలు కొని మిల్ ఆడించేద్దాం అనుకుంటున్నాం. ఎక్కువ కాదు కానీ ఒక 2 to 3 kgs ట్రయల్ కోసం అని చెప్పి ఆడిద్దాం అనుకుంటున్నాం. అదైతే ఇంకా ప్యూర్ కదా, అసలు మన ముందరే. ఇదైతే ప్యాకెట్ ఎంత ప్యూర్ ఉంటుందో మనకు తెలియదు, కానీ ఫస్ట్ అయితే రొట్టెలు రావాలి. చేయడం వస్తే కొంటే ఒక అర్థం అని ఫస్ట్ ట్రై చేద్దామని చెప్పి ఈరోజు ట్రై చేస్తున్నాం. సో ఇప్పుడు నువ్వు కొద్ది చల్లగైన తర్వాత రౌండ్ చేసుకున్నప్పుడు చూడు. ఓకే ఓకే, ఇప్పుడు ఓకే. సో మనం ఇలా ప్రెస్ చేసి వేసేయడమేనా? ఇంకా చాలా సాఫ్ట్గా వస్తుంది, పల్చగా చేసుకోవాలి ఇంకా. ఓకే ఓకే ఓకే, అది మరి చేయాలి. ప్రస్తుతానికి దిస్ ఇస్ హౌ ఇట్ బైండ్స్ ఓకే 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 ఓకే. సో నీకు మంచి పిండి అయితే ఇలా బైండ్ అవుతుంది, లేదనుకో మొత్తం పొడి పొడి వచ్చి పొడి పొడిగా ఉండిపోతుంది. ఓకే. అండ్ నువ్వు సరిగ్గా దాన్ని ఇది కూడా చేయలేవు, తర్వాత సాఫ్ట్ అని కూడా అవ్వదు. అంతా అయితే అయిపోయింది. ఇప్పుడు దీని మీదకి అయితే మూత పెట్టేస్తున్నా. అంటే లైక్ మనం ఎంతసేపు ప్రెస్ చేయాలి దీన్ని? ఒక 5-10 minutes. ఓకే, ఒక 5-10 minutes అయిన తర్వాత స్టార్ట్ చేసేయచ్చు మనం చపాతీలు చేయడం. సో ఒక 5-10 minutes అయిన తర్వాత మనమైతే చపాతీలు చేయడం స్టార్ట్ చేసేయచ్చు దీంతో. మరి ఎక్కువసేపు మనం ముంచామనుకో ఏమవుతుందంటే మళ్ళీ దీని నుంచి వాటర్ బయటకు వచ్చేసి ఇది ఇంకా మళ్ళీ బాగా స్టిక్కీ అయిపోతుంది, ఇలా చేతులు కంటుకుపోతాయి. మనం చపాతీ చేయలేము దీంతో. సో ఎందుకు జొన్నపిండి ఈ మధ్యన అంటున్నారంటే, ఇది యాక్చువల్గా దీంట్లో ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్గా వెళ్ళడం ఏంటంటే, మనము తినగానే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది స్పైక్ అవ్వదు. సో కొంచెం నెమ్మదిగా రిలీజ్ అవుతూ ఉంటుంది గ్లూకోజ్ ఫార్మేషన్ అనేది. కాబట్టి ఇది ఎక్కువ మంది ఈ మధ్య డైట్లో ఇంక్లూడ్ చేసుకొని అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని చెక్ చేయని, యాక్చువల్గా ఏంటంటే డిసెంబర్ వచ్చింది కదా, సో అందరూ యాన్యువల్ చెకప్స్ చేసుకుంటున్నారు. ఎవరిని చూసినా అందరూ లైక్ ప్రీ డయాబెటికో, లేదంటే ఇన్సులిన్ డెఫిషియన్సీయో, లేదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అని అంటున్నారు ఈ మధ్యన ఎక్కువ, లేదంటే థైరాయిడ్. వీళ్ళందరికీ ఏంటంటే ఇలాంటి జొన్నపిండితో చేసే రొట్టెలు ఏంటంటే చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. అలానే మనం వెయిట్ లాస్లో ఉండే వాళ్ళు కూడా ఇది తింటే, మనం ఇది ఒక 2 పుల్కాలు లాగా తినుకుంటే ఏంటంటే మంచిది. లైక్ క్యాలరీ డెఫిషియెంట్ కూడా ఉంటాం, మనకు క్యాలరీ డెఫిసిట్లోనే ఉంటాము. పైగా ఏంటంటే హెల్త్ కూడా చాలా మంచిది. చపాతీ గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల ఇదంతా చాలా మంచిది అంటారు. చపాతీలో ఏంటంటే అందరూ ఒకప్పుడు ఏంటంటే అందరూ చపాతీ అనేవాళ్ళు, కానీ అసలు చపాతీ అసలు మంచిది కాదు. ఆ వీట్, అది కూడా ప్యాకెట్లో ఉండే వీట్, చెప్పాలంటే ప్యాకెట్లో ఉండే వీట్. ఎందుకంటే ఆ వీట్లో ఈ మధ్యన అయితే నాకైతే అసలు మైదా కలుపుతున్నామా చపాతీ పిండి కలుపుతున్నామా అర్థం కావట్లా, అంత బైండింగ్ ఏజెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి చూడాలి. ఈరోజు అయితే మేము కొన్ని వీట్ కూడా తెచ్చుకున్నాము, ఓ 3 kgs. దగ్గరలో ఉండే మిల్క్ అయితే వెళ్తాము ఈరోజు. ఆ వీట్ కూడా మనం ఇంట్లోనే గ్రైండ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాము. అంటే లైక్ ఎక్కువ కాదు కానీ ఒక 2 to 3 kgs అలా గ్రైండ్. మరి 5 kgs 10 kgs చేస్తుంది ఏంటంటే అది మిగిలిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. పైగా ఇప్పుడు వింటర్ కదా, మరీ ఎక్కువ వేస్టేజ్ అయిపోతుంది. కాబట్టి అయితే ఫస్ట్ అయితే ఒక 3 kgs తోని వీట్ తెచ్చుకొని చేద్దామని. నీకు పిండితో పాటు దీంట్లో కొద్దిగా వాటర్ కావాలి, బికాస్ దీన్ని ఇలా సోక్ చేసేసి పైన ఇట్లా అంటాం అనమాట, తడపడానికి. ఓకే, నో యాక్చువల్లీ కాలడానికి. ఓకే, అండ్ ఇది నీకు ఇలా చేయడానికి, డ్రెస్సింగ్కి. ఓకేనా? ఓకే. ఫస్ట్ కలపది, దాన్ని ఓపెన్లో పెడతా అంటే ఓపెన్లో కూడా పెట్టండి. సో దీన్ని జస్ట్ ఇలా ప్రెస్ చేసేసుకొని, ఓకేనా? ఓకే ఓకే. నౌ యు విల్ ప్రెస్. ఓకే, ఓహో ఇలానా? ఓకే. ఎక్కువ ప్రెస్ చేయి. ఒక్క నిమిషం వదిలేదు.
అడ్వాంటేజెస్ మంచి పిండి, లేదంటే అసలు నీకు రాదు ఇట్లా. ఓకే, ఐ ఫీల్. ఓహో, ఇప్పుడు వాటర్తో అక్కడ తడుపుతామా? అంతే. ఓహో, ఒకటి నేను చేస్తా. దీనికోసం షూట్ చేసుకొని పక్క వెళ్ళిపో, పక్క పెట్టేసి అప్పుడు స్టార్ట్ చేయి. అది ఆయుర్వేద ఒకసారి కలిపి. ఓకే, అగైన్ యూ డూ ద సేమ్. ఓహో, సో నాట్ ఈవెన్ అ డ్రాప్ ఆఫ్ ఆయిల్. ఓకే. ఓకే, సో నెక్స్ట్ రొట్టె అయితే నేను ట్రై చేస్తా, చూద్దాం ఎలా వస్తుంది ఇది. ఓకే, సో ఈ మాత్రం సైజ్ తీసుకోవాలంతే, ఎక్కువ తీసుకోవద్దు. గట్టి బ్రష్ చేయ, స్లో గట్టి చేయాలా వద్దా? చేయకూడదు. ఓకే, అది పౌడర్ పైన స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండు, డ్రై పిండి. ఒక షేప్ వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ స్లోలీ డూ దట్ విత్ దట్ చపాతి దీంతో. స్లోలీ అంతే. ఇలానా? కూల్ చేయి జాగ్రత్త. దట్స్ ఇట్. వాటర్తో తడపాలి. ఆ వేపర్తో అది లోపల వరకు కాలుతుంది. యాక్చువల్గా బాగానే ఉంది, ఒకసారి ట్రై చేద్దాం. బాగుంది. నాకు ఎలా ఉందంటే జొన్న లైక్ కార్న్ రోటీ తింటున్నట్టు అనిపిస్తుంది. నీకు చపాతీ కానీ ఫ్లేవర్ బాగుంటుంది చూడు. కొంచెం చపాతీలో కాకుండా కొంచెం ఫ్లేవర్ వచ్చినట్టు అనిపిస్తుంది, బ్లాండ్గా లేకుండా. అవును, ఇంకా చాలా చేయాలి, టైం టేకింగ్ ప్రాసెస్ కానీ ఇది. ఫైనలీ ఫినిష్ అయింది రొట్టెలు చేయడం. కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే కానీ టేస్ట్ వైజ్ హెల్త్ వైజ్ అయితే చాలా బాగుంది. ఎలా ఉంది రియా? పెట్టదానికి ఒకటి నోట్లోకి.
ఫైనల్లీ జొన్న పిండితో అయితే రొట్టెలు అయితే చేసేసాము. యాక్చువల్గా ఇది నేను వ్లాగ్లో ఎందుకు తీద్దాం అనుకున్నానంటే నాకు కూడా అసలు జొన్న రొట్టె ఎలా చేయాలో తెలియదు. సో వ్లాగ్లా చేస్తే ఇది ఒక రికార్డింగ్లా కూడా ఉంటుంది. ఎప్పుడైనా నాకైనా డౌట్ వస్తే ఒకసారి మళ్ళీ వ్లాగ్ చూసుకొని నేనైనా చేయొచ్చు అని చెప్పి రికార్డ్ అయితే చేశాను. యాక్చువల్గా ఈ వ్లాగ్ నేను లాస్ట్ సాటర్డే చేశాను. సో నేను నెక్స్ట్ సాటర్డే ఇంట్లో నా మట్టికి నేను చేస్తే కూడా నాకు ఓకే పర్లా, ఫస్ట్ టైం అయితే రాలేదు సరిగ్గా. కానీ నెక్స్ట్ టైం చేస్తే మాత్రం ఇలా ఇలా ఎలా అయితే తిని చెప్పిందో కన్సిస్టెన్సీ స్టెప్స్ అంటే బాయిలింగ్ వాటర్ అవన్నీ, సో అలానే చేస్తే మాత్రం నాకైతే జొన్న రొట్టెలు అయితే వచ్చాయి బాగానే. వంకాయ వీడియో అయితే నేను పెట్టలేదు ఎందుకంటే ఆల్రెడీ చాలా లాంగ్ అయిపోయింది వ్లాగ్ అని చెప్పి. సో నెక్స్ట్ వ్లాగ్లో అయితే మాత్రం నేను వంకాయ కర్రీ సపరేట్గా అయితే పెడదాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు ఈ లేడీస్ ఫింగర్స్ చూసారు కదా, నాకు ఇది తింటున్నప్పుడైతే చాలా నవ్వొచ్చింది. ఎందుకని చెప్పనా, అసలు నేను ఎప్పుడు లైఫ్లో అనుకోలేదు కి ఇలా ఎయిర్ ఫ్రైడ్ ఓక్రా కూడా తింటానని చెప్పి. ఎలానో హెల్దీ అన్నాం కదా, సరే ఇది కూడా చాలా హెల్దీ స్నాక్ అని చెప్పి మా ఫ్రెండ్ అయితే నాకు ఇచ్చింది. హెల్దీ అనే మాటే కానీ దీంట్లో చాలా వరకు సాల్ట్స్ ఉన్నాయి ప్రిజర్వేటివ్ కోసం. సో నాకైతే ఇదేమో అంత హెల్దీ అయితే అనిపించలేదు ఆప్షన్ కింద, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎప్పుడు ఇలా ఇదైతే నేను ఫస్ట్ టైం తిన్నాం ఈ ఓక్రా ఫ్రై అయితే. దీంతోపాటు తను బనానా చిప్స్ కూడా ఇచ్చింది, అవి కూడా ఎయిర్ ఫ్రైడ్ అంట, నాట్ ఆయిల్ వన్. సో నైట్కి అయితే మాత్రం మేము సేమ్ అదే వంకాయ కూర, కానీ ఈసారి జొన్న రొట్టెలు అయితే చేయలేదు, మామూలు చపాతీలు అయితే చేసేసాము. ఎందుకంటే అది ఒక పూట చేయడానికి జొన్న రొట్టెలకు మాకు చాలా టైం పట్టేసింది. సో ఇంకా నైట్ టైం అయితే మాత్రం నార్మల్ చపాతీ చేస్తాము. మేమైతే అదే ఉండిపోయిన వంకాయ కర్రీతో అయితే తినేసాము. పాప అయితే మాత్రం నాకు ఇంకా ఎగ్ చపాతీ కావాలంటే ఎగ్ చపాతీ చేస్తాను. సో ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్, మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం.